హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. బాలీవుడ్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 మూవీ షూటింగ్లో కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ డెహ్రాడూన్లో జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందింది. అనన్య కారు నడిపే సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పడంతో ముగ్గురు మీదకు వాహనం ఎక్కేసింది. అయితే ఈ ఘటనలో వారు గాయపడ్డారని, అనన్య ఎలాంటి గాయాలు కాకుండా సేఫ్గా బయటపడిందని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుమ్కీ పాండే కూతురైన అనన్య ఈ సినిమా ద్వారా తెరంగేటంగా చేయబోతోంది. అయితే అనన్య కార్ డ్రైవింగ్ చాలా వచ్చని, అయితే అనుకోకుండా వాహనం కంట్రోల్ తప్పడంతో ఇలా జరిగిందని ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదని చిత్ర యూనిట్ చెప్పింది. కానీ అనన్యకు గాయాలు ఏమీ కాలేదని తెలిపారు. కానీ బాలీవుడ్ వాళ్ళు అసలు ఆ అమ్మాయి ఎవరి మీదకి ఎక్కించిందో వాళ్ళ గురించి, గాయాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనను గోప్యంగా ఉంచేందుకు చిత్ర యూనిట్ చాలా ట్రై చేసేస్తోంది. ప్రమాదానికి గురైన వ్యక్తుల వివరాలను బయటికి రానియకుండా చేస్తోందని సమాచారం. అయితే వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఆందోళన చెందాల్సిన ప్రమాద స్థాయి వార్తలు ఏమీ నమ్మొద్దని చెప్తున్నారు చిత్ర యూనిట్. అయితే 2012లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ మూవీ నుంచి మంచి విజయం సాధించడంతో దానికి సీక్వెల్గా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 రూపొందిస్తున్నారు. అయితే టైగర్ ష్రాఫ్, అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమాలో. పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రానికి కరణ్ జోహర్ యాజ్ ఇట్ ఈస్గా నిర్మాత. మరి పాపం గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి ఎన్నో తాజా మరియు లేటెస్ట్ విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.